సదాశివపేట పట్టణ పరిధిలో 1986-87 పూర్వ విద్యార్థులు 10వ తరగతి ముగించుకుని 38 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలనాడు విద్యను బోధించిన గురువులతో పాటు 10వ తరగతి చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి శాలువాలు కప్పి మెమెంటో అందజేశారు పూర్వ విద్యార్థులు. ఈ సందర్భంగా అలనాటి గురువులు మాట్లాడుతూ తల్లిదండ్రులకు మించిన దైవం లేదని, తల్లిదండ్రుల సేవ చేయడం పరమాత్మకి సేవ చేసినట్లుగా గురువులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుమారు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది. గురువు ద్వారానే చదువుకొని పైకొచ్చి వాళ్ళు చేస్తాయిగా వాళ్ళ జీవితంలో ఒక స్థానాన్ని అలంకరిస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వాళ్ళు మీరందరూ కూడా, ఎందుకంటే మీ పరిచయం అంతా చెప్పారు, వాళ్ళు బాగుపడి పిల్లలు కూడా బాగా చదివిస్తున్నారు. మొదలు వాళ్ళు స్థిరపడి వాళ్ళ పిల్లలు కూడా సాధ్యమైన మటుకు ఇంతమందికి చదువుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎంత సంతోషం. మీరు మా ప్రేమతో నిలిచారంటే మా ఆశీర్వాదం మీకు, మాకు మా పెద్దల ఆశీర్వాదం మాకు ఇచ్చారు. మేము మీకు ఆశీర్వాదం ఇచ్చాము, మీరు మాకు దయ చూపిస్తున్నారు. ఇంకా ఏదన్నా కానీ ఏమన్నా మాట్లాడితే కూడా తప్పు క్షమించండి, బాధపడకూడదు. చీకటి సాయంత్రం కాగానే చీకటి ఏర్పడుతుంది. చీకటి ఉంది కాబట్టి ఎక్కడైనా ఒక దగ్గర ఆశ్రమం రాత్రి వేళ గడుపుకొని పోవాలనే ఉద్దేశించుకుంటే అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోకి పోతాం. ఆవిడ అలవాటు చేసి అనేక విధమైనటువంటి సంసారాన్ని కూడా పాటు చేస్తారండి. అయితే అటువంటి సమయం లోపల, ఆ కాలం లోపల అందరూ కూడా కాశీ చూడాలనేటువంటి ఉద్దేశం కలుగుతుంది. ఆ ఊళ్ళో అందరూ కూడా కాశీకి బయలుదేరి వెళ్ళిపోతుంటారు అన్నట్టు. అయితే అప్పుడు ఈ తల్లిదండ్రులు, అతని యొక్క పునరేకుల యొక్క తల్లిదండ్రులు కూడా కాశీకి పోవాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆ కాలంలో ఇవన్నీ కూడా లేవు అన్నట్టు. ఆ కాలంలో ఈ యొక్క ప్రయాణ సౌకర్యాలు లేవన్నట్టు. పోవాలి అంటే నడక ద్వారానే పోవాల్సి వస్తుంది అన్నట్టు. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన సంబంధం అనేటువంటి ఉపాధ్యాయ బృందము మరి ఆనాడు విద్యార్థులని సంబోధించే వాళ్ళము. మరి ఈ దినం కూడా మీ యొక్క ఇంట్రడక్షన్లోని విషయాలు గమనించినప్పుడు మరి మా విద్యార్థులు, నా విద్యార్థులని గర్వంగా చెప్పుకోవడానికి ఇది ఒక సమావేశము అని సమయం అనుకుంటూ మరి పూర్వ విద్యార్థులని మీకు సంబోధిస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క హోదాన్ని బట్టి మరి ఒకవేళ మీరు చేసే ఉద్యోగాన్ని మీ యొక్క నిశ్చిత ధర్మము అనుసరించి మరి మీ యొక్క స్థాయి అనేది కొంచెము పైగానే ఉంది. సంతోషం. మరి తల్లిదండ్రులకు తమ బిడ్డలు ఏ విధంగా ఉన్నత స్థానంలో వచ్చి పైకి ఎత్తుతూ ఉంటుంటే చూసి ఆనందిస్తారో, మరి అదేవిధంగా మరి ఉపాధ్యాయులు కూడా మా పిల్లలు, నా విద్యార్థి యొక్క స్థాయిలో ఉంటుందంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. నాతో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా మరి నమస్కారాలు. మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య నిర్వాహకులు వాళ్ళకు కూడా మేము మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ 2 సంవత్సరాల్లో ఇంచుమించు 7-8 ప్రోగ్రామ్స్ అటెండ్ అయినాము. మన అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న విద్యార్థులే చాలా హై లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పరిచయం చూసినట్టయితే మేము వాళ్ళ ముందు మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా పెరిగింది. CEO గారు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, తర్వాత ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్నారు, అన్ని రకాల్లో ఉన్నారు. బట్ వాళ్ళ ముందు మేము మాట్లాడడం కూడా ఇబ్బంది. మరి 1980లో నేను ఇక్కడ వచ్చాను. అప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. నేను మెదక్ హై స్కూల్ నుంచి ఇక్కడ వచ్చాను. మరి మెదక్ హై స్కూల్ అనేది చాలా పెద్ద. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.